మొదటి ఉత్తరం చూద్దామండి. రాజోల్ నుంచి కల్పన రాస్తున్నారు. రాజరాజేశ్వరి అనే పదానికి అర్థం ఏమిటి తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. ఇలా మనం ఆలోచించిన రోజున అసలు తత్వం తెలుస్తుంది. అమ్మవారు అనగానే అష్టోత్తర శతనామాలు సహస్రనామాలు గడగడ గడగడ చదివేసి అమ్మాయ అయిపోయింది అని చేతులు దులుపుకోవడం కాదు. ఈ అమ్మవారికి ఇదే పేరుని ఎందుకు ఇలాగే ఏర్పాటు చేశారు అని గమనించిన రోజున ఆమె తత్వం ఏమిటో మనకి తెలుస్తుంది. మనం ఆవిడని ఏమి కోరుకోవాలో అర్థమవుతుంది. ఎవరైనా ఒక అధికారి మన ఊరికి వస్తే ఆయన ఏ శాఖకి సంబంధించిన అధికారాన్ని చూస్తున్నాడో తెలుసుకుంటే ఆ శాఖకి సంబంధించిన ఇబ్బందిని మనకి కలిగింది ఆయనకి చెప్తే ఎంత జాగ్రత్తగానో తీరుస్తాడు. కాబట్టి ఏ దేవి ఏ పేరుతో ఏ కారణంగా ఏ లక్షణాలతో ఉందో తెలుసుకుంటే అన్ని విధాలైనటువంటి కోరికల్ని మనం ఆ విధానాన్ని బట్టి అడగచ్చు. రాజ రాజ ఈశ్వరి. ఈశ్వర అనే పదానికి అర్థం సమర్థుడు అని అర్థం. అనీశ్వర అంటే సమర్థత లేనివాడు అని అర్థం. ఈశ్వర సమర్థుడు. దేనికి చూద్దాం. ఆ ఈశ్వరుని భార్య ఈశ్వరి సమర్థత కలిగిన వానికి భార్యగా ఉండి ఈవిడ అసమర్థురాలు కావచ్చు. కొన్ని సందర్భాల్లో ఈవిడికి ఏదైనా మనం మొరబెట్టుకుంటే మా ఆయనతో చెప్పి చేయిస్తానండి. అలాంటి ఈశ్వరి కాదు ఈవిడ. ఈశ్వరి తనకి తాను సమర్థత కలిగినటువంటిది. భర్త సమర్థుడో కాదో ఆవిడకి అవసరం లేదు. ఆవిడకి ఆవిడ సంపూర్ణంగా సమర్థత కలిగినటువంటిది, సామర్థ్యం కలిగింది, చేయగలిగింది. ఆవిడ సామర్థ్యం పరిమితమా? కొంతవరకేనా? కాదు. రాజరాజ ఈశ్వరి. లోకంలో కొంతమంది ఉంటే వాళ్ళకి ప్రభు అయినటువంటి వాడిని రాజు అంటారు. ఆ రాజ్యం ఎంతవరకు ఉందో, ఆ రాజ్యాన్ని ఏలేటటువంటి రాజు ఎంతవరకు ఉన్నాడో అంతవరకే ఆమె అధికారం పరిమితం అయ్యుంటే మనం ఆ రాజ్యంలో ఉన్నటువంటి మనం ఆ రాజ్యానికి సంబంధించిన పరిమితమైనటువంటి కోరికల్ని మాత్రమే అడిగితే అంతవరకు తీర్చడంలో ఆవిడ సామర్థ్యం కలిగిన సమర్థత కలిగిన ఈశ్వరి కాబట్టి రాజేశ్వరి అవుతుంది. కానీ ఈవిడ అలాంటిది కాదు. రాజరాజ ఈశ్వరి. ఇలాంటి రాజులు ఎవరున్నారో అలాంటి రాజులందరికీ కూడా రాజరాజ. ఈ రాజులకి పైన అంటే ఈ రాజులే కాకుండా ఇలాంటి రాజులందరూ ఉన్నారో అలాంటి రాజులందరికీ పైనుండి రాజరాజ ఈశ్వరి. మొత్తం ఉన్నటువంటి రాజ్యం అనే పేరు కలిగి ఎవరైతే పరిపాలన చేస్తున్నారో రాజ్యాన్ని పరిపాలించేటటువంటి రాజులకి పైన ఉండేటటువంటి రాజు ఎవడైతే రాజరాజు ఉంటాడో ఆ రాజరాజులందరినీ కూడా తన అధీనంలో ఉంచుకుని తాను సమర్థతతో వీళ్ళందరినీ ఒక వరుసలో ఉంచి చేసేది. కాబట్టి ఏ లోకంలో ఉన్నటువంటి ఇబ్బంది అయినా సరే, ఏ లోకం నుండి వచ్చినటువంటి ఇబ్బంది అయినా సరే మనం అడిగితే తీర్చగలిగినటువంటి ఇల్లాలు రాజరాజ ఈశ్వరి. ఇంతతో ఆగిపోదేడు. శ్రీరాజరాజేశ్వరి. లౌకికంగా రాజరాజులు ఉంటారు, వాళ్ళని సమ్రాట్టులు అని పిలుస్తారు. సామ్రాట్టు అనకూడదు, సమ్రాట్, చక్రవర్తి. ఆ లౌకికంగా ఉండేటటువంటి చక్రవర్తి కాదు అమ్మవారు. శ్రీరాజరాజేశ్వరి. ఏ 14 భువనాలు ఉన్నాయో ఆ 14 భువనాలకి కూడా ఎవడ శ్రీరాజరాజేశ్వరి. 14 భువనాల్లో ఏ విషయాన్నైనా సరే మనం అడిగితే చాలు తీర్చడానికి సమర్థత కలిగినటువంటి ఇల్లాలు ఆవిడ. కాబట్టి శ్రీరాజరాజేశ్వరి. ఎంత గొప్ప పేరు. ఆడపిల్ల కానీ పుట్టినట్టయితే దీని అర్థం తెలిస్తే శ్రీరాజరాజేశ్వరిని కానీ రాజేశ్వరిని కానీ పేరు పెట్టుకుంటే, రాజరాజేశ్వరిని పేరు పెట్టుకుంటే ఎంత ముచ్చటగా ఉంటుంది. అబ్బాయి పాత పేరండి అని మామూలుగా గూగుల్లో ఉన్నటువంటి కుక్క పేరో నక్క పేరో ఏదో పెట్టేసుకుని కాదు, బాగా ఆలోచించుకోగలగాలి. ఎంత బలమైన అర్థం కలిగినటువంటి పేరు శ్రీరాజరాజేశ్వరి. ఇది మోటు పేరు అని అనుకునేవాడు దాని లోతుతనం తెలియనివాడు అని అర్థం. 14 భువనాల్లో ఎక్కడ మనకు కష్టం వచ్చినా
ఆ కష్టాన్ని మరుక్షణంలో అలా తీసి తొలగించి వేయగలిగిన సామర్థ్యం కలిగిన ఇల్లాలు అంటే ఎంత గొప్ప పదవి అది. శ్రీరాజరాజేశ్వరి అంత విశేషం ఆ పదానికి ఉంది. మరి ఉత్తరం చూద్దామండి.